హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, వ్లాగ్స్ అన్నీ కూడా నా ప్రపంచం అనమాట. మనకి ఈరోజు మొదటి హార్వెస్టింగ్ అనమాట. మన గార్డెన్లో వచ్చిన టమాటాలు. చూసారు కదండి, ఆర్గానిక్గా వచ్చిన టమాటాలు. ఇలా మనం దూరవి కట్ చేసుకున్నా కానీ చక్కగా మనకి పండిపోతాయి అన్నమాట. టమాటాలు కూడా ఒకేసారి మనకి హార్వెస్ట్కి వస్తాయండి. ఇది కాయ వచ్చిన దగ్గర నుంచి అటో ఇటో 20 days తర్వాతనే మనం హార్వెస్టింగ్ అనేది చేసుకోవాలి. మన గార్డెన్లో వచ్చిన సెంటు మల్లిని కూడా హార్వెస్ట్ చేద్దాం. భలే ఉంది కదండి, అసలు ప్యూర్ వైట్. చూడండి ఎంత వైట్గా ఉందో. ఇలా గార్డెన్లో మనకి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ వస్తే మాత్రం పండగే పండగ, సందడే సందడి. ఇక్కడ కూడా ఏమన్నా ఉన్నాయేమో ఒక్కసారి చూస్తానండి. టమాటాలు ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చినాయా రాలేదా అనేది నేను చూడట్లేదు. బాగున్నాయి, వచ్చినాయి కానీ ఇంకా పండే అంత అయితే రాలేదు. ఇంకా 2 days పడుతుంది. ఇవి కోసిన కొద్దీ మళ్ళీ మంచిగా వస్తాయండి. ఇంకో ఫ్లవర్ కూడా వచ్చిందండి, సెంటు మల్లి. చూసారు కదా, ఇది మొత్తం మనం కోయలేదు కాబట్టి పూలన్నీ కూడా ఇలా అయినాయి అన్నమాట. ఇలా మనం ఇట్లా విడివిడిగా కూడా ఒక్కొక్క ఫ్లవర్ని తీసుకొని మాల కట్టుకోవచ్చు. మన గార్డెన్లో వంకాయలు కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. చూసారు కదండి, నిగనిగలాడుతున్న వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అలానే కర్రీ కూడా వెంటనే అన్నమాట. మనం ఇట్లా స్టవ్ మీద పెట్టంగానే ఒక 2 minutesలోనే కర్రీ అయితే భలే అవుతుంది. దొండ చెట్టు కూడా ఎప్పటికప్పుడు మనకి పూసిన పువ్వు ప్రతిదీ కూడా కాయ అవుతుందండి. చూసారు కదా, ఇక్కడ ఒక 2 కాయలు వచ్చినాయి. అలానే ఇక్కడ కూడా పోతుంది. ఈసారి మనకి బాగానే వస్తాయి దొండకాయలు. నెక్స్ట్ టైంకి బాగా వస్తాయి.